హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఆలు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆవాలు వేడినాక కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని కొంచెం ఆనియన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు అల్లం వేసి కొంచెం కలర్ వచ్చేటప్పుడు కొంచెం ఆనియన్స్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చాక ఆ తర్వాత మనం ఇందాక ఆనియన్స్ కలర్ వచ్చాక ఆలు వేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆలు అనేది మెత్తగా ఉడికినాకనే కొంచెం ఫ్రై లెక్క అవుతుందండి. మనం ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆలుకి టేస్ట్ వస్తుంది, ప్లస్ తొందరగా కొంచెం కుక్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసేసుకోవాలి ఒక 10 minutes. ఆ తర్వాత మళ్ళీ కలుపుకోండి, లేకపోతే అడుగంటుద్ది అలాగే వదిలేస్తే. మళ్ళీ కలిపి మళ్ళీ 5 minutes అలాగే ఉండేది క్యాప్ పెట్టకుండా. ఇందాక మనం క్యాప్ పెట్టాం కదా, ఇప్పుడు క్యాప్ పెట్టద్దు. అలాగే క్యాప్ పెడితే ఆలు అనేది మెత్తగా పడిపోతుంది. క్యాప్ పెట్టకుండా ఉంచితే ఫ్రై లెక్క అవుతుంది. కొత్తిమీర వేసుకొని ఆరాధ్య కూర్చో అక్కడ. మా పాప అయితే అసలు ఈరోజు చేంజ్ చేయదండి, నన్ను తనని చూసుకుంటూనే చేయాలి ఏదైనా. మా చిన్న పాప మళ్ళీ క్యాప్ పెట్టి ఉంచినాక తీసేసేది. ఇలా ఆలు అనేది కొంచెం అడుగంటుతుంది, చూసారా అండి? ఫ్రై చేస్తే అలాగే అవుతుంది. ఇప్పుడు తగినంత కారం, మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, టేస్ట్ సరిపోయేంత సాల్ట్, కొంచెం కారం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక క్యాప్ పెట్టి ఒక 15 minutes వదిలేయండి. ఆ తర్వాత మనకు కావాల్సిన ఆలు కర్రీ తయారైతుంది. వేడి వేడి అన్నంలోకి ఆలు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేను మిల్మేకర్ ఫ్రై కూడా చేసుకున్నాను. దీన్ని చేయడం మీకు చూపించలేదు, నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎప్పుడైనా. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చేయని వాళ్ళు మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.